తెలుసు కదా నాన్న, వృద్ధ నుండి కూడాను ఇవాళ ఎస్ఐ రేటింగ్ జరిగింది వీరాధ్వర్యంలోనే. అలాగే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ మెటీరియల్ ఇవాళ అందించడానికి వాళ్ళు వచ్చారు కదా, అందుకే ఇక్కడ మనం సమావేశం కావడం అనేది జరిగింది. ఇవాళ మీరు రాసిన ఎస్ఐ రేటింగ్ ఏంటి చెప్పండి? వెరీ గుడ్. మానవ సేవయే మాధవ సేవ అంటే ఏంటి? మన తోటి వారికి సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్టే అని కదా. మరి ఈరోజు మీకు ఏం సహాయం చేయడానికి వాళ్ళు వచ్చారు? విద్య, అవునా? స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క వాల్యూ కనుక తెలుసుకున్నట్టయితేనా, ఈరోజు మీరు చదువుతున్నదంతా కూడా ఇంగ్లీష్ మీడియమే. ఈరోజు హయ్యర్ స్టడీస్కి అందరు కూడాను విదేశాలకు వెళ్తూ ఉన్నారు. ఇంగ్లీష్ అనేది ఏదైనా కూడాను, భాష అనేది ఏంటి? ఒక వారధి. అంటే మన యొక్క అభిప్రాయాలను ఇతరులకు తెలియజేయడానికి మనం వాడే వారధి కదా. కానీ ఇంగ్లీష్కి ఈ రోజుల్లో చాలా వాల్యూ ఉంది. ప్రపంచం లోపల నువ్వు ఏ మూలకు వెళ్ళి బ్రతకాలన్నా కూడాను ఇంగ్లీష్ అనేది అత్యవసరమైన భాష కదా. ఇంతకుముందులాగా ఈ రాష్ట్రంలో చదివి ఈ రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకు బ్రతకడం అంటూ లేదు ఈ రోజుల్లో కదా. ప్రపంచంలో ఏ మూలకైనా కూడాను మీ నాలెడ్జ్ మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటుంది. మరి అలా అక్కడ మీరు ఉపయోగించుకునే భాష ఏంటి? ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది ప్రపంచం లోపల నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడాను ఉపయోగపడే భాష. కాబట్టి ఆ స్కిల్స్ కానీ ఆ లాంగ్వేజ్ కానీ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా ఒక 2 days వాళ్ళు వాలంటీర్గా కూడాను వచ్చి చెప్తా అన్నారు నాన్న. సో మనం అది కూడాను ఉపయోగించుకుంటూ ఉన్నాము, తప్పకుండా ఉపయోగించుకుందాము. అదేవిధంగా ఇప్పుడు సేవ చేస్తున్న వాళ్ళందరినీ గమనిస్తూ ఉన్నారు. అందులోపల ఇదేం సేవ? విద్య, విజ్ఞానాన్ని మీకు అందిస్తున్నారు. ఏదైనా కానీ ఈరోజు ఒక పూట మంచి పంచభక్ష పరిమాణాలతో భోజనం పెట్టండి, అది అరిగిపోతుంది, రేపటికి మళ్ళీ ఆకలిస్తుంది కదా నాన్న. కానీ జ్ఞానం అనేది మనం సంపాదించుకుంటే అది తరుగుతుందా? కాదు. మన జీవితాంతం కూడా మనం ఇంకొకరికి అందించవచ్చు, అలాంటిది జ్ఞానం. కాబట్టి అది రోజు రోజు కూడాను విద్యార్థులైన మీరు పెంపొందించుకుంటూ ఉండాలి. మీరు కూడాను ఈ విధంగా ఇంకొకరికి సహాయం చేసే స్థానంలోకి మీరు రావాలి, అంత ఎత్తుకు ఎదగాలని మేమందరం కూడాను ఆశిస్తున్నాము. Thank you to all.